ఏదైతే సురక్షితంగా ఇంటికి పట్టుకొస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారో, మరి ఈ మధ్య కాలంలో అటు జ్యోతిష్యుడు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా పాప ఇక్కడ ఉన్నటువంటి 100 మీటర్స్ సరౌండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా అటు జ్యోతిష్యుడు చెప్పినప్పటికీ వాళ్ళన్నింటినీ ఆధారంగా అటు కొంత కుటుంబ సభ్యులైతే కొంత ఏదైతే ఆచూకీ దొరుకుతుంది ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అనే ఒక ఆనందంతో అయితే ఉన్నప్పటికీ కూడా కొంత వాళ్ళు బాధతో అయితే ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూడవచ్చు. ఎందుకనంటే పాప దాదాపు 20 రోజులు దాటింది. పాప ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకడంతో కొంత మానసిక క్షోభానికి గురవుతున్నారు. మరి పాప ఖచ్చితంగా దొరుకుతుందని ప్రభుత్వాలు అయితే వెల్లడించినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడం కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి పాప ఇప్పటి వరకు పాపకు సంబంధించినటువంటి అటు ఏదైతే పెంపుడు కుక్క చనిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అడవికి సంబంధించినటువంటి ఏదైతే జంతువులు ఏమైనా ఎత్తుకెళ్ళాయా అనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అటు స్థానికంగా ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆ కోణంలో చూసినప్పటికీ కూడా ఎలాంటి అనుమానాలు అయితే ఉన్నాయో వాటికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కొంత ఏదైతే తీవ్ర నిరాశ కలిగిస్తున్నప్పటికీ కూడా పాప ఖచ్చితంగా సురక్షితంగా ఇంటికి వస్తుంది అనే ఒక ధీమానైతే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. పాప ఇప్పటికే 20 రోజులు పైగా 2 ఏళ్ల చిన్నారి తప్పిపోయింది. మరి ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే కొంత పోలీసులు కూడా ఆచూకీ దొరకపోవడంతో గాలింపు చర్యలు కొంత బ్రేక్ పడే విధంగా కూడా ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి అసలు పోలీసులకు ఎలాంటి సమాచారం. దాదాపు 22 ఏళ్ల చిన్నారి 20 రోజులకు పైగా తప్పిపోయింది. మరి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి అటు CDRF, ఇటు అటవీ శాఖ, మరి అటు NDRF మరి ఏం నివేదిక ఇస్తుంది అని చెప్పేసి అటు తెలుగు రాష్ట్రాలు అయితే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. మరి ఏ నివేదిక వస్తుంది అనే ఒక కోణంలో అయితే ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. శశిరేఖ, అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, కేవలం చిన్నారికి 2 ఏళ్ళు మాత్రమే. మనం ఇంటి దగ్గర ఆడుకున్న పాపలు పరిగెట్టినా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా మహా అయితే కొంత దూరం మాత్రమే వెళ్ళగలరు. కానీ ఒక అడవిలో నిర్మానుష్య ప్రాంతంలో కూడా 20 రోజులైనా కూడా ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించకపోవటం ఒకటైతే, ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోవటం ఇప్పటి వరకు 20 రోజులు అవుతున్నా కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ఇప్పటి వరకు NDRF కావచ్చు, ఇప్పుడు పోలీసులు కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, ఇంతవరకు గాలించినా కూడా పాప ఆచూకీ ఇప్పటి వరకు కనుగొనలేదు. మరోవైపు ఇక్కడ ఎవరో కావాలని ఇదంతా చేశారు, కావాలని పాపను అపహరించి ఉంటారనే కొన్ని అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రెండోది, కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా, లేదా అంతకుముందు ఏవైనా గొడవలు ఏమైనా జరుగుంటాయా?